నీ బాధ్యతలని దేవుడు నెరవేర్చగలడు. కానీ మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకమన్నాడు. అందుకే నేను ఫైనల్గా చెప్తున్నాను, ముందు నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నువ్వు చేయాల్సినవి చేయకుండా, నువ్వు నడవాల్సిన తీరు నడవకుండా దేవుని యొద్ద నుండి కార్యములు ఎలాగూ పొందగలవు? ఒక్కసారి వివేచించుకొని ఆలోచించుకుంటా పో ఇంటికి. నేను చెప్పింది నువ్వు కనెక్ట్ అయ్యి నిజంగానే ఈ రోజు నుంచి నువ్వు డిసైడ్ అయ్యి బాధ్యతగా నువ్వు కానీ నేను చెప్పిన సమస్త విషయాల్లో దిద్దుకుంటే నా దేవుని అద్భుతములు ఆశీర్వాదములు నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగున్నాను. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. మారింది మనం, ఆయన కాదు. తేడా ఉంది మనలో, ఆయనలో కాదు. పొరపాట్లు మనవి, ఆయన పక్షపాతి కాడు. దానియేలులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా బహుప్రియుడవు బహుప్రియురాలివి అంటాడు. అబ్రహాంలాగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా నా స్నేహితుడివి స్నేహితురాలివి అంటాడు. దావీదులాగా నువ్వు లోబడితే ఆయన నిన్ను కూడా నా చిత్తానుసారమైన మనుషుడు అంటాడు. సారేపద విధవరాలాగా దాతృత్వంతో అడుగు ముందుకేస్తే కరువు అనేది లేకుండా తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం అని ఇంట సమృద్ధి నా దేవుడిస్తాడు. పేతురులాగా దోషాలు ఒప్పుకొని కడిగేసుకుంటే మనుషుల్ని బట్టి జాదర్లాగా నిన్ను చేస్తాడు ఆయన.